మంచిది. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలైన మీకు అందరికి కూడా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ప్రేమించి మరొకసారి ఈ విధముగా మీ ముందుకు రావడానికి ప్రభు అనుగ్రహించిన విశేషమైన సమయాన్ని బట్టి ముందుగా పరమ తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మంచిది. ఈ యొక్క సమయంలో మనం దేవుడు అనుగ్రహించిన ఈ విశేషమైన సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విని మేలు పొందుకోవాల్సిందిగా ప్రేమతో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు ప్రేమించి మనలకి ఎన్నో విషయాలు ప్రభు తరచుగా మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎన్నో విషయాలు మహాదివ్య మహిమ నుండి, అతి పరిశుద్ధ స్థలంలో నుండి, కరుణాపీఠము నుండి ప్రభు మనకి స్వరాన్ని అనుగ్రహిస్తున్నారు. ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారికి ఆయన సంగతులను మరుగు చేయక ఖచ్చితంగా ఆయన ప్రతి సంగతులను కూడా దేవుడు మనకి ఈ తరచుగా ఈ మధ్య కాలంలో దేవుని సేవకుల ద్వారా ఎన్నో విషయాలను ప్రభు మనకి నేర్పిస్తున్నారు. అయితే ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విని నేర్చుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదవగలిగితే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూడగలిగితే దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, కాబట్టి విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. మనం ఎప్పుడు మనిషిని యొక్క ఉద్దేశాలు, మనిషి యొక్క ఆలోచనలు మన పరిగణలోకి తీసుకోకూడదు. కానీ అసలు మన కొరకు దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎక్కడ కూడా మనుష్యుడు సత్యవంతుడని కానీ, మనుషుడు యథార్థవంతుడని కానీ, మనుషుడు నమ్మకమైన వాడని కానీ ఎక్కడ దేవుడు రాయించలేదు. కానీ దేవుని వాక్యములో ప్రభు కొరకు ఇలా రాయబడింది: ఆయన యథార్థవంతుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, అబద్ధమాడనేరని దేవుడని మనకి లేఖనాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. కాబట్టి అబద్ధమాడనేర దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అన్నది ప్రాముఖ్యమైనది తప్ప, సత్యవంతుడైన దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అన్నది ప్రాముఖ్యమైనది తప్ప, మనుషులు మనతో ఏం చెప్తున్నారు అన్నది ప్రాముఖ్యమైనది కాదు. కాబట్టి లేఖనం మనతో ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభుల వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీతిమంతులుగా తీర్చేది ఎవరు అని అంటే, అదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. కాబట్టి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడుతున్నాడు. ఆ వ్యక్తిని నీతిమంతునిగా తీర్చేది ఎవరు అని అంటే సాక్షాత్తు దేవుడే, సర్వోన్నతుడైన దేవుడే ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీరుస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచిన మనందరం ఏం చేయబడ్డాము అని అంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తి తర్వాత అనుభవం ఏమని బైబిల్ చెప్తుందనంటే, ఒక నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తి యొక్క తర్వాత అనుభవం ఏమని బైబిల్ చెప్తుంది అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూడగలిగితే ఇలా రాయబడింది: నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. మనల్ని దేవుడు ఎందుకు నీతిమంతునిగా తీర్చాడు అని అంటే, మనం విశ్వాస మూలముగా జీవించే జీవితాన్ని మనం అనుభవించడానికి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించే జీవితాన్ని గలతీ పత్రిక 3వ అధ్యాయంలో దాన్ని ఆశీర్వాదము అని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు నీతిమంతుడు ఎలా జీవించాలి అని అంటే విశ్వాస మూలముగా జీవించాలి. విశ్వాస మూలముగా జీవించే జీవితం అసలు ఆ జీవితం ఎవరిది అని మనం ఆలోచిస్తే, మొదట విశ్వాసాన్ని బట్టి జీవించే జీవితం మొదట అనుభవం ఎవరిదంటే దేవుడే. కాబట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూడగలిగితే విశ్వాస మూలముగా జీవించింది దేవుడే. కాబట్టి దేవుడు ఎటువంటి జీవితాన్ని అయితే జీవిస్తున్నాడో అదే జీవితానికి ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ కూడా అదే జీవితానికి అర్హులయ్యారు. కాబట్టి నాకు ఆ జీవితాన్ని ప్రభు నాకు అర్హుడుగా నన్ను చేశాడు.
ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ప్రభుని అంగీకరిస్తే, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడితే, ఆయన రక్తం చేత నువ్వు కడగబడితే, నువ్వు కూడా జీవితానికి అర్హుడుగా చేయబడ్డావు, అర్హురాలుగా చేయబడ్డావు. కాబట్టి మనం నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించాలి. జీవించే విధానము అనేది చాలా శ్రేష్టమైనది. ఎందుకనంటే అసలు ఈ రోజున యావత్ ప్రపంచానికి క్రైస్తవ ప్రపంచానికి తెలియంది ఏంటంటే, అసలు ఒక వ్యక్తి యేసుప్రభు ద్వారా విశ్వసించడం ద్వారా నీతిమంతునిగా తీర్చబడతాడు. నీతిమంతునిగా తీర్చబడిన వాడు విశ్వాస మూలముగా జీవించాలని ఇది ఏదైతే ఉందో, ఈ లేఖనాల యొక్క సాక్ష్యం, పత్రికల సారం ఏదైతే ఉందో, అసలు టోటల్‌గా వీటి మీద సరైన అవగాహన అనేది ఈ రోజున క్రైస్తవ ప్రపంచానికి లేకపోవడం వల్ల, అసలు విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతున్నామన్న సత్యాన్ని ఈ రోజున ఒప్పుకోలేని వారు కూడా చాలామంది ఉన్నారు. అసలు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామన్న సంగతిని ఒప్పుకోకపోతే, చాలామంది అసలు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించే అనుభవంలోనికి ఎలా వస్తారు? ఖచ్చితంగా వారు రాలేరు. కాబట్టి నీతో అసలు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఒకవేళ నేను ప్రభుని నమ్మాను, ప్రభు రక్తం చేత నేను కడగబడ్డాను, నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను, దేవుని సముఖంలో నేను కూర్చున్నాను, నేను దేవుని కుమారుని అన్న విషయం నీకు అర్థమైతే, ప్రభు ఈ సమయంలో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు నీతిమంతుడు కనుక నువ్వు విశ్వాస మూలంగా జీవించు. విశ్వాస మూలంగా జీవిస్తే నీకేమైనా ప్రయోజనకరమా అని అంటే, విశ్వాస మూలముగా జీవించటం వలనే నీకు ప్రయోజనకరం. ఎప్పుడైతే ఒక వ్యక్తి లేదా ఒక విశ్వాసి నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తి విశ్వాస మూలముగా జీవిస్తాడో అతనికి ప్రయోజనకరం. వినండి, ఒక వ్యక్తి విశ్వాస మూలముగా జీవించకపోతే అతనికే నష్టం. ఎందుకు అని మనం బాగా ఆలోచన చేయగలిగితే, అసలు నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తి విశ్వాస మూలముగా జీవించకపోతే కలిగే నష్టం ఏంటంటే, ఆ వ్యక్తి శరీర సంబంధమైన శ్రమల గుండా వెళ్తాడు. అర్థమవుతుందండి. కాబట్టి ఒక విశ్వాసి నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తి విశ్వాస మూలముగా జీవించే జీవితాన్ని జీవించకపోతే, ఆ యొక్క జీవితాన్ని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, ఈ గొప్ప భాగ్యాన్ని ఒకవేళ నిర్లక్ష్యం చేసుకుంటే ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది అని అంటే, మొట్టమొదటిగా వ్యక్తి శరీర సంబంధమైన శ్రమల గుండా అతని వ్యక్తి నడవలసి వస్తుంది. కాబట్టి శరీర సంబంధమైన శ్రమలు అనేవి అసలు వాస్తవానికి విశ్వాసి కలగకూడదు. శరీర సంబంధమైన శ్రమలు విశ్వాసిని ఏమాత్రం వెంటాడకూడదు. కానీ పౌలు గారు ఆ విషయాన్ని చెప్తున్నారు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూడగలిగితే 7వ అధ్యాయం 29వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 28వ వచనంలో ఇలా రాయబడింది చూడండి. అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అయితే శరీర సంబంధమైన శ్రమలు మీకు కలగకుండవలనని నేను కోరుచున్నాను. అంటే విశ్వాసికి ఏ శ్రమలు కలగకూడదు? శరీర సంబంధమైన శ్రమలు కలగకూడదు. శరీర సంబంధమైన శ్రమలు ఎందుకు కలుగుతాయి? అతడు విశ్వాస మూలముగా జీవించే జీవితాన్ని అతను జీవించడం లేదు. ఎప్పుడైతే ఒక విశ్వాసి విశ్వాస మూలమైన జీవితాన్ని జీవించడం లేదో, జీవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడో, ఇంత గొప్ప రక్షణను ఎప్పుడైతే అతను నిర్లక్ష్యం చేసుకుంటున్నాడో, ఆ వ్యక్తి ఏమవుతాడు అని అంటే శరీర సంబంధమైన శ్రమల గుండా ముందుకు వెళ్తాడు. ఈ శరీర సంబంధమైన శ్రమల్ని పేతురు గారి పత్రికలోనికి మనం వెళ్తే, శరీర సంబంధమైన శ్రమల కొరకు అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూడగలిగితే, లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నాయి. అంటే లోకంలో ఉన్నవారు, ప్రభుని ఎరగని వారు, ప్రభుని అంగీకరించని వారు, ప్రభు అంటే ఎవరో తెలియని వారు, అసలు జీవించే విధానానికి అర్హులు కానివారు, ఆశీర్వదించబడని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఈ శరీర సంబంధమైన శ్రమలే వారు అనిపిస్తున్నారు. అర్థమైందండి. కానీ వాస్తవానికి విశ్వాసి ఈ శ్రమల గుండా వెళ్ళకూడదు. వాస్తవానికి విశ్వాసి శరీర సంబంధమైన శ్రమలు అసలు అనుభవించకూడదు. ఎందుకు అనుభవించకూడదు అని అంటే, అసలు ఈ శరీర సంబంధమైన శ్రమలు విశ్వాసం అనుభవిస్తే ఆ శ్రమలో ఆ విశ్వాసికి ఏమాత్రం ప్రయోజనాన్ని తీసుకొని రావు, అతనికి ఏమాత్రం ఫలితాన్ని తీసుకొని రావు. అందుకు ప్రభు పౌలు గారి ద్వారా ఏం రాయించాడంటే, నా ప్రియ సహోదరులారా, లోకమందు ఏ శ్రమలైతే లోకంలో ఉన్న సహోదరులు అనుభవిస్తున్నారో అట్టి శ్రమలు మీకు కలగకూడదని నేను కోరుచున్నాను అని అన్నాడు. ఎందుకు? ఈ శ్రమల వల్ల నీకు ఏ ప్రయోజనం? ఈ శ్రమలు కలిగే కొద్దికి నీకు ఏ ప్రయోజనం లేదు. ఈ శ్రమల వల్ల
ఇక్కడ నీకు ప్రయోజనం లేదు. అంతేకాదు ఇక్కడి నుంచి నువ్వు క్రీస్తుని ఆగిపెట్టిన దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నీకు ప్రయోజనం లేదు. ఎందుకు? ఇవి కలగకూడని శ్రమలు. ఇవి కలగకూడని శ్రమలు. వీటి వల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ ప్రభు ఒక మాట చెప్తున్నాడు. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించాలి. ఒకవేళ నువ్వు విశ్వాస మూలముగా జీవిస్తే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించే జీవితంలోనికి ఆ జీవాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకుండా, స్వాస్థ్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకుండా నువ్వు జీవిస్తే, బైబిల్లో చెప్తుంది జీవించుటలో భాగంగా కూడా నీకు ఖచ్చితంగా శ్రమలు అనేవి వస్తాయి. కానీ ఇవి చాలా ప్రాముఖ్యమైన శ్రమలు. జీవించకపోతే కలిగే శ్రమలు వేరు, జీవించినప్పుడు కలిగే శ్రమలు వేరు. ఈ శ్రమలను మనం ఎలా తీసుకోవచ్చు అని అంటే, ఫిలిప్పీ పత్రికలో ఈ శ్రమల్ని అక్కడ ఏమని చెప్తున్నారు అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనాన్ని మనం చూడగలిగితే, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను. కాబట్టి ఈ శ్రమలు అనేవి మనకు ఖచ్చితంగా ప్రయోజనాన్ని తీసుకొస్తాయి. ఏంటి శ్రమలు అని అంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాకుండా ఆయన పక్షమున మనం శ్రమ పడుట. ఎప్పుడైతే మనం ప్రభుని అంగీకరించి ప్రభులోనికి వచ్చి మన విశ్వాస మూలముగా జీవిస్తుండగా కూడా మనకు ఖచ్చితంగా శ్రమలు అనేవి కలుగుతాయి. ఇవి ఎలా కలుగుతాయి అని అంటే, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, కొందరు మనుషుల ద్వారా మనకి కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో కొందరు మనుషుల ద్వారా మనకి శ్రమలు అనేవి కలుగుతాయి. ఇప్పుడు వాస్తవానికండి, మన విశ్వాస మూలంగా జీవిస్తున్నాం. మన విశ్వాస మూలంగా మనం జీవిస్తూ మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు కొంతమంది వ్యక్తుల ద్వారా మనకి ఖచ్చితంగా కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. మీరు బాగా గమనించండి. ఇప్పుడు మనం బాగా గమనిస్తే, ఇప్పుడు యోసేపు అనే ఒక భక్తుడు మనకి కనబడుతున్నాడు. ఇప్పుడు యోసేపు అనే ఒక భక్తుని మనం పరిగణలోకి తీసుకుంటే, యోసేపు అనే భక్తుడికి శ్రమలు ఎవరి ద్వారా వచ్చాయి? మనకు బాగా తెలుసు. అతని సహోదరుల ద్వారా అతనికి శ్రమలు వచ్చాయి. అంటే యోసేపుకి తన సహోదరులు యోసేపుని ఏం చేశారు? తునీకరించారు. యోసేపుని తునీకరించారు. యోసేపుకి తన అన్నల ద్వారానే శ్రమ కలిగాయి. మీరు బాగా గమనించగలిగితే ఒక దావీదుని తీసుకోండి. దావీదుకు ఎవరైతే బంధువులుగా ఉన్నారో, ఎవరైతే స్నేహితులుగా ఉన్నారో, లేదా ఎవరైతే దావీదుకి రక్త సంబంధులుగా ఉన్నారో, వారి వల్ల ఎక్కువ అవమానాలు అనిపించాడు. అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, తునీకరించబడ్డాడు. ఇలా మనం ఎవరిని తీసుకున్నా కానీ వారి జీవితంలోనికి మనం తొంగి చూస్తే, వారు జీవిస్తూ విశ్వాసాన్ని బట్టి వారు నడుస్తుండగా, విశ్వాసాన్ని బట్టి వారు జీవిస్తుండగా మనుషుల ద్వారా వారు తునీకరించబడ్డారు, మనుషుల ద్వారా నిరాకరించబడ్డారు. ఎందుకంటే మనుషుల ద్వారా అవమానాలు వారికి ఎదురయ్యాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభు వాక్కును పట్టుకొని విశ్వాసాన్ని బట్టి మనం జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది మనుషుల ద్వారా మనకి శ్రమలు అనేవి ఏర్పడతాయి. కానీ వినండి, ఈ శ్రమలు నీకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని తీసుకొస్తాయి. ఈ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా బాధపడవలసిన పని లేదు. అదవుతుందండి. ఈ శ్రమలు మీకు కలుగుతున్నప్పుడు మీరు ఎంత మాత్రము బాధపడవలసిన పని లేదు. ఎందుకు అని అంటే, ఆ మాట నేను చెప్పడం లేదు, ఆ మాట బైబిలే చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనాన్ని చూడగలిగితే, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుచున్నప్పుడు మీరు ధన్యులు. అప్పుడు మీరు ఏం చేయండి? సంతోషించి ఆనందించండి. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరులరా, ప్రభు వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, ఇదిగో జనులు మిమ్మల్ని నిందిస్తారు. అంతేకాదు రెండోది హింసిస్తారు. అంతేకాదు మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు. కానీ అప్పుడు మీరు ఏం చేయకండి, మీరు ఏం భయపడకండి. ఎందుకంటే పరలోకమందు మీకు ప్రతిఫలం కలుగుతుంది. అప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి. మీరు ఒకసారి గమనించండి, అపోస్తుడైన పౌలు గారిని తీసుకోండి. అపోస్తుడైన పౌలు అనే దైవజనుడు చాలా ఉన్నతమైన పరిచర్య చేశాడు. ఇంత ఉన్నతమైన పరిచర్య చేసిన పౌలు గారు కూడా కొన్ని సందర్భాల్లో తన స్వజనుల వల్ల కానివ్వండి, తన సొంత ప్రజల వల్ల కానివ్వండి, అపోస్తుడైన పౌలు గారు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన శ్రమలు అనుభవించాడు. ఒకసారి మనం చూడగలిగితే ఆ మాటను కూడా మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఒకసారి మనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే, ఈ గడియ వరకు
ఆకలి దప్పుగలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాం. చూసారా? పిడిగుద్దులు తినుచున్నాం అని అన్నాడు. తర్వాత 12వ వచనం, నిందింపబడుతూ ఉన్నాం, తర్వాత హింసింపబడుతూ ఉన్నాం, తర్వాత దూషింపబడుతూ ఉన్నాం. అంతేకాదు లోకమునకు మురికిగాను అందరికీ మేము పెంటగా కనబడుతున్నాం అని అన్నారు. అంటే మనం ప్రభువునందు ఒక నమ్మకమైన వారిగా, ప్రభువునందు మనం ఒక యథార్థంగా మనం ముందుకు కొనసాగిపోతున్నప్పుడు ప్రభు చెప్పినట్లుగా ప్రజల వల్ల మనకి కొన్ని నిందలు వస్తాయి, ప్రజల వల్ల మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాళ్ళు ఎవరు అని అంటే అవసరమైతే వారు నీ ఇంటి వారే కూడా ఉండొచ్చు. దాంట్లో అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే నీ ఇంటి వారి వల్ల వస్తాయి, లేదా నీ బంధువుల వల్ల వస్తాయి, లేదా నీ గ్రామం వారి వల్ల నీకు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు ప్రభు చెప్తున్నాడు, నిందలు రావు అని అంటూ లేదు, అవమానాలు రావు అని అంటూ లేదు, తునీకరాలు రావు అని అంటూ లేదు. ఖచ్చితంగా నువ్వు తునీకరించబడతావు. అర్థమవుతుంది? ఖచ్చితంగా తునీకరించబడతావు. కానీ వినండి, నువ్వు తునీకరించబడుతున్నావా? నువ్వు ఆనందించు, త్వరలో నేను దేవుడు హెచ్చించబోతున్నాడు. నీ కుటుంబం ద్వారా నువ్వు తునీకరించబడుతున్నావా? కానీ లేదు, త్వరలో నేను హెచ్చిస్తాడు దేవుడు. నీ బంధువుల ద్వారా నువ్వు తునీకరించబడుతున్నావా? లేదు, త్వరలో నువ్వు హెచ్చించబడుతున్నావు. ఎందుకు అని అంటే నువ్వు విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నావు. నువ్వు జీవాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు, శ్వాసాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు, నువ్వు విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నావు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు నిన్ను వారి ఎదుట నేను దేవుడు కనపరుస్తాడు. అర్థమవుతుందండి? ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టుగా మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని తునీకరించింది, అవమానపరిచింది ఎవరు అని అంటే మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ ఆయన స్వకీయులు ఆయన యందు ఏముంచలేదు, విశ్వాసం ఉంచలేదని చెప్పింది. అంటే ఆయన స్వకీయుల యొద్దకు ప్రభు వచ్చాడు, కానీ ఆయన స్వకీయులే ప్రభుని ఏం చేశారు? తునీకరించారు. ఆయన స్వకీయులు ఆయన తునీకరించారు. అంతేకాదు మనం బాగా గమనించగలిగితే ఒకసారి మనం చూడండి. అపోస్తుల కార్యగ్రంథాన్ని మనం చూడగలిగితే అపోస్తుల కార్యగ్రంథములో ఒక మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం, ఇల్లు కట్టువారైన మీరు తునీకరించిన రాయి ఆయనే. రాయి ఎవరు? ఆ రాయి మూలకు తలరాయి అయిన ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఆ రాయిని వారు ఏం చేశారు? తునీకరించారు. ఇంకా మనం గమనించగలిగితే బాగా గమనించగలిగితే 3వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే దేవుడు తన సేవకుని పుట్టించాడు. అంటే ఇందుకు వాళ్ళు తునీకరించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారైన ఒక సేవకుని ఆ కాలంలో ఉన్న యూదులు లేదా తన స్వకీయులు ఎవరైతే ఉన్నారో వారే ప్రభుని తునీకరించారు. అర్థమైందండి? అంటే ప్రభు ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఇదిగో మీరు జీవిస్తుండగా, మీరు విశ్వాసాన్ని బట్టి నడుస్తుండగా జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ కొరకు చెడ్డ మాటలు ఎలా చెప్తారు. అర్థమవుతుందండి? ఇప్పుడు నీ కొరకు ఎవరో కొంతమంది చెడ్డ ప్రచారం చేస్తున్నారని నువ్వు కంగారు పడిపోవాల్సిన పనేం లేదు. కొంతమంది నిందిస్తున్నారని నువ్వు కంగారు పడవలసిన పనేం లేదు. కొంతమంది నేను అపార్థం చేసుకుంటున్నారని నువ్వు కంగారు పడవలసిన పని లేదు. ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో నీ యథార్థత ఎంతో, నీలో ఎంత యథార్థత ఉందో, నీలో ఎంత నమ్మకత్వం ఉందో దేవుడే ఖచ్చితంగా దేవుడే బయటపరుస్తాడు. బయట ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఎందుకంటే ప్రభుని తన స్వకీయులే తునీకరించారు. అర్థమైందండి? స్వకీయులే తునీకరించారు. కానీ ప్రభుని స్వకీయులు తునీకరించారు. మీకు మాట చెప్తాను. నాకు ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వకీయులు అనగానే యోధా ప్రజలు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తమ్ముళ్ళు ఉన్నారు కదా, తమ్ముళ్ళు ఉన్నారు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి కూడా ఉంది. ఎవరు? మరియా. ఇప్పుడు ఒక రోజున యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి మరియ గారు ఏమంటున్నారో ఒక మాట చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూడగలిగితే, మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైన వారికి వీలు లేకపోయెను. అయితే ఆయన ఇంటి వారు ఎవరు? యేసు ప్రభుల వారి ఇంటి వారు వచ్చేమంటున్నారు, సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయారు. ఒక విషయాన్ని మీరు గమనించండి. అంటే ఎవరింటికి? ప్రభు యొక్క ఇంటి వారే ఆయనని ఇలా అంటున్నారు, ప్రభువుకి మతి చలించింది అని అంటున్నారు. నిజంగా ఆ మాట చదువుతున్నప్పుడు ఎంత బాధాకరంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించేయండి. అంటే ప్రభు అంతమంది ప్రజల్లో
అసలు వారు కూర్చోవడానికి కూడా అవకాశం లేదు, భోజనం చేయడానికి కూడా వీలు లేదు. వారి మధ్యలో ప్రభువు నిలబడి వాక్యాన్ని బోధిస్తుంటే సొంత తల్లి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి మరి వచ్చి ఇలా అంటుంది, ఏమంటుందంటే, అది నా కుమారుడికి మతి చెల్లించి తిరుగుతున్నాడండి అని అంటుంది. నిజంగా అది అంతమంది ప్రజల్లో ఎంత అవమానం అండి. అలాగా సొంత తల్లి యేసు ప్రభుల వారు మతి చెల్లించింది, నా కొడుకు మతి చెల్లించింది అని మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఎంత అవమానం. అంతేకాదు, మీరు యోహాను సువార్త 7వ అధ్యాయం కూడా మీరు చూడగలిగితే, యోహాను సువార్త 7వ అధ్యాయం మీరు గమనించగలిగితే 7వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత యూదులు ఆయనను చంపవెతికినందున యేసు యోదయలో సంచరించునల్లక గలిలయలో సంచరించుచుండెను. ఇక్కడ చూడండి, యూదులు ఆయనను చంపవెతుకుచున్నందున యేసు యోదయలో సంచరింపక ఎక్కడికి వెళ్ళి ఉంటున్నాడు? ఆయన గలిలయకి వెళ్ళి యేసు ప్రభుల వారు ఉంటున్నారు. అప్పుడు అన్నలు వచ్చి ఏమంటున్నారు? యూదులు పర్ణశాలల పండుగ సమీపించను గనుక 3 ఆయన సహోదరులు ఆయనను చూచి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిశువులను చూచినట్లు ఈ స్థలమును విడిచిపెట్టి యోదయాకి వెళ్ళు అంటున్నారు. ఎందుకు యోదయాలో ఉన్న వారందరూ ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? ప్రభు కొరకు చూస్తున్నారు. ఎందుకు? ప్రభుని చంపేయాలి. అంటే ప్రభువుని చంపేయాలనుకుంటున్న యోదయాకి నువ్వు వెళ్ళు అని అంటున్నారు ఎవరు? మరి యేసు ప్రభుల వారు తర్వాత పుట్టిన సహోదరులు. అంటే సొంత తమ్ముళ్ళే ప్రభుని ఏమంటున్నారు? ఒక మాటలో చెప్పాలంటే చచ్చిపోతున్నారు. సొంత తమ్ముళ్ళే ప్రభువుని చచ్చిపోని అంటున్నారు. సొంత తల్లే నా కుమారుడికి మతి చెల్లించిందని అంటున్నారు. సొంత ప్రజలే ఆయనను తునీకరించారు. ఏమండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే ప్రభుని తల్లి తునీకరించిన, తమ్ముడు తునీకరించిన, సొంత ప్రజలు తునీకరించిన, సొంత జాతి ప్రజలు తునీకరించారు. కానీ వినండి, కానీ దేవుడు మాత్రం ప్రభుని మాత్రం ఏం చేశాడు తెలుసా? నిజంగా చాలా ఉన్నతమైన స్థితికి ప్రభు మాత్రం తీసుకెళ్ళాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగినట్లు, చూడండి, ప్రతి నాలుకయు తండ్రిని దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, దేవుని స్తోత్రం. కానీ వింటున్నారా? ఒకప్పుడు తునీకరించబడ్డాడు, కానీ ఇప్పుడు ఏమయ్యాడు? హెచ్చించబడ్డాడు. అంటే మీరు ఒక విషయాన్ని మీరు గమనించగలిగితే, ఈరోజు తునీకరణాలు వస్తున్నాయి, అవమానం వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి అన్నది మీరు గమనించండి. త్వరలో మీరు హెచ్చించబడబోతున్నారు. త్వరలో మీకు ఒక ఉన్నతమైన ఘనత రాబోతుంది. ఎందుకు అని అంటే, ఒకరోజు యోసేపుని అన్నలే తునీకరించారు, కానీ వారి ఎదుట దేవుడు ఒకరోజు యోసేపుని కనపరిచారు. కాబట్టి యోసేపు అన్నలు ఇలా అంటున్నారు, ప్రభువా అని పిలుస్తున్నారు. ఎవరిని? యోసేపుని పిలుస్తున్నారు, ప్రభు అని పిలుస్తున్నారు. వినండి, ఒకనాడు దావీదుని సొంత అన్నలు ఏమన్నారు? ఓ చేతకాని వాడుగా చూశారు, గొర్రెలు మేపుకో, ఇక్కడ ఏమి నీకు పని అని అవమానపరిచారు. కానీ దేవుడు వారి ఎదుటనే దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు, ఘనతనిచ్చాడు. అంటే ఏ ప్రజలైతే నిన్ను తునీకరిస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో, నువ్వు ఎదురు చూడు, త్వరలోనే వారి ఎదుట నేను దేవుడు నిన్ను గణపరచబడేటట్లుగా ప్రభు చేస్తాడు. అర్థమవుతుందండి. కాబట్టి ఈ మనుషుడు నన్ను అర్థం చేసుకుంటలేదు, లేదా నా భార్య నన్ను అర్థం చేసుకుంటలేదు, లేదా నా భర్త నన్ను అర్థం చేసుకుంటలేదు, లేదా నా కుటుంబస్తులు ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని నువ్వు బాధపడవలసిన పనేమి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా తునీకరం అనేది ఖచ్చితంగా వస్తుంది. అర్థమైందండి? మీరు ఎందుకో మాట చదివారు, చూసారు లేదు, కానీ అసలు తునీకరణ ఉండకుండా ఉంటే బాగుంటుంది కదండి. అసలు ఈ తునీకరించడం అనేది లేకుండా, అసలు ఈ శ్రమలు అనేది లేకుండా ఉంటే బాగుంటుంది కదండి అని అనుకోకండి. ఎందుకంటే ఈ శ్రమలు, ఈ తునీకరణ ఇవన్నీ కూడా ఒక రోజున మన ఉన్నతమైన స్థితిలో ఉంచుతాయి. మీరు పడే శరీర సంబంధమైన శ్రమల వల్ల, అంటే మీరు జీవాన్ని నిర్లక్ష్యం చేసి శ్వాసాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు మీకు కలిగే శ్రమలు, శరీర సంబంధమైన శ్రమల వల్ల మీకు ఏమాత్రం ప్రయోజనం ఎక్కడా లేదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీకు ప్రతిఫలం లేదు. వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. కాబట్టి ఇంకా అదే శ్రమలో మీరు నడిస్తే మీకు ప్రభు త్వరలోనే విడుదల కలిగించిన కాక. కానీ మీరు పడే శ్రమలు ఏంటంటే ప్రభు కొరకు శ్రమ. ఈ ప్రభు కొరకు శ్రమ మీరు పడుతున్నప్పుడు ఆ శ్రమల్లో భాగంగా ప్రజలు మిమ్మల్ని నిందిస్తారు, ప్రజలు మిమ్మల్ని హింసిస్తారు, ప్రజలు మీ కొరకు చెడ్డ మాటలల్లా చెప్తారు.
మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు చెయ్యని ఒక దాని కొరకు నిన్ను మనుషులందరూ అవమానపరుస్తూ, నువ్వు చెయ్యకపోయినా నేను వారు తునీకరిస్తున్నారా? వినండి, మీరేం కంగారు పడకండి. వారి ఎదుట ఏదో మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. కానీ ప్రభువే ఒకరోజు వారి ఎదుట మిమ్మల్ని ప్రూవ్ చేస్తాడు. మీ యొక్క నమ్మకత్వం ఏంటో వారి ఎదుట దేవుడు బయలుపరుస్తాడు. మీ యథార్థత ఏంటో వారి ఎదుట దేవుడు బయలుపరుస్తాడు. మీకున్న విశ్వాస పరిమాణం ఏంటో, అసలు మీరు ఎంతటి దేవుని ఎంత ప్రేమిస్తున్నారో, మీరు ఎంత నమ్మకస్తులో, అవన్నీ కూడా ప్రభు ఒక రోజున వారి ఎదుట తెలిసేటట్లుగా చేస్తాడు. కాబట్టి ప్రభు మీద ఆనుకుందాం. ప్రభు మీద ఆనుకొని ప్రభు మనతో ఏం చెప్తున్నాడు అన్నదాన్ని మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు, ఖచ్చితంగా మన విశ్వాసాన్ని బట్టి మనం జీవిస్తున్నప్పుడు, ప్రభు కొరకు శ్రమ పడే అనే అనుభవంలోకి మనం వెళ్తున్నప్పుడు, ఆ శ్రమల్లో భాగంగా మనవారే మనం తునీకరించినప్పుడు, మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు, ఖచ్చితంగా వారి ఎదుట దేవుడు మనల్ని కనపరుస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం ఎలా అనుకుంటాం, ఎంత భక్తిగా నేను జీవిస్తున్నప్పుడు వీళ్ళందరూ నన్ను ఎందుకు తునీకరిస్తున్నారని. కానీ నువ్వు దిగులు పడకు. ఈ స్వజనుల వల్ల, సొంత ప్రజల వల్ల ప్రభువుకే ఏం తప్పలేదు, ప్రభువుకి అవమానం తప్పలేదు, ప్రభువుకే ఇబ్బంది, ప్రభు ఖచ్చితంగా ఇబ్బంది కలిగింది. కాబట్టి ఈ ఈ యొక్క సొంత ప్రజల వల్ల ప్రభువుకి కలిగిన ఇబ్బందులు బట్టి మన ప్రభువుకే స్వజనుల వల్ల శ్రమలు కలిగి, ఖచ్చితంగా శ్రమలు అనేవి కలుగుతాయి. అవి నిన్ను ఒక రోజున విజయానికి నడిపిస్తాయి. అవి నిన్ను అవమానపరచడానికి కాదు, ఆ శ్రమను నిన్ను ఏదో హింసించడానికి కాదు, నిన్ను శ్రమల్లోని తీసుకుని వెళ్ళడానికి కాదు, నీ కుటుంబాన్ని అవమానపరచడానికి కాదు. ఆ శ్రమలన్నీ కూడా ఒకరోజు ఖచ్చితంగా నేను గనపరుచుతాయి. ఆ శ్రమ నేను ఖచ్చితంగా ఒక ఉన్నతమైన అనుభవంలోనికి నేను తీసుకుని వెళ్తాను. కాబట్టి ప్రభు నాకు చెప్తుంది ఏంటంటే, నువ్వు ఎవరి ఎదుట తునీకరించబడుతున్నావో దేవుడు వారి ఎదుటనే దేవుడు నేను కనపరుస్తాడు. అర్థమవుతుందండి. ప్రభుని తునీకరించారు తల్లి, కానీ ఒకరోజు ప్రభు తల్లికి అర్థమైంది. తమ్ములు ఒక రోజున ప్రభుని చచ్చిపోని అన్నారు, కానీ వారి నోట ఒక రోజు అర్థమైంది. ఆ పత్రికలు వారు ఎలా రాశారు, యాకోబు పత్రిక కానివ్వండి, యోధా పత్రిక కానివ్వండి, వాళ్ళు ఎలా రాశారు, మేము ప్రియ యేసు ప్రభుల వారి యొక్క దాసులము అని రాశారు. అంటే వారి తర్వాత వాళ్ళు అసలు ఆయన తమ్ముళ్ళు అని ఎక్కడ వారు చెప్పుకోలేదు. అంటే ముందు ఎంత తునీకరించారో ప్రభు వారు ఆ తర్వాత వారికి అర్థమయ్యారు, తల్లికి అర్థమయ్యారు. అలాగే దావీదు మొదట అర్థం కాలేదు, తర్వాత తన అన్నలకు అర్థమయ్యాడు. యోసేపు మొదట అర్థం కాలేదు, తర్వాత అర్థమయ్యాడు. కాబట్టి మీరు ఆ తునీకరించబడుతుంటే ఆ తునీకరాలు బట్టి మీరు ఎవరు దిగులు పడద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ఎంతగా జీవిస్తున్నా నన్ను ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారు, ఎంత జీవిస్తున్నా నాకెందుకు శ్రమలు కలుగుతున్నాయని మాత్రం మీరు ప్రభుని అవమానపరచొద్దు, ప్రభుని మీరు నిందించకండి. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఖచ్చితంగా ఆయనకు మన సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, పిలిచినవాడు, నమ్మదగినవాడు. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వు తునీకరింపబడిన వారి ఎదుటనే దేవుడు నిన్ను కనపరుస్తాడు. తునీకరింపబడిన వారి ఎదుటనే, ఫిలిస్తీన్ల ఎదుటనే దేవుడు దావీదుకి ఏం సిద్ధపరిచాడని, భోజనమును సిద్ధపరిచాడు. కాబట్టి ఎవరు నేను తునీకరిస్తున్నారో, ఎవరు అవమానపరుస్తున్నారో, దేవుడు వారి ఎదుటే మిమ్మల్ని దేవుడు ఘనపరచబడు మీకు ఘనతనిచ్చిన గాక, మిమ్మల్ని దేవుడు హెచ్చింపజేయను గాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేసి ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి, నీతిమంతుల విశ్వాసం మూలంగా జీవించే జీవితానికి మమ్మల్ని అర్హులుగా చేసినందుకు నీకు స్తోత్రాలు. విశ్వాసం మూలముగా జీవించనప్పుడు, జీవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు శ్రమలు కలుగుతున్నాయి. వాటి వల్ల మాకు ఏ ప్రయోజనం లేదని, అలాగే మేము జీవించుటలో భాగంగా క్రీస్తు పక్షమున మేము శ్రమ పడుతున్నాం. ఆ శ్రమలో భాగంగా మా మా యొక్క ప్రజలు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ కొరకు చెడ్డ మాటలు చెప్తారు, కానీ మీరు ఆనందించండి, సంతోషించండి అని చెప్పారు. అవును ప్రభువా, ప్రజలు మమ్మల్ని తునీకరిస్తున్నా ఒకరోజు మీరు వారి ఎదుటనే మమ్మల్ని గణపరచబోతున్నారు. వారి ఎదుటనే మమ్మల్ని అంటే ఒక ఉన్నతమైన స్థితికి మీరు మమ్మల్ని నడిపించబోతున్నారు. మీరు ఇవ్వబోతున్న ఘనతను బట్టి, మీరు ఇవ్వబోతున్న గొప్ప స్థితిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ చక్కటి భాగ్యాన్ని మాకును మా ప్రియులకు అందించిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి క్రీస్తునామమున సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలమ్మా, అందరికీ వందనాలు.